హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను ఫ్రెండ్స్ మీ చందుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ -123. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచేసి మంచిగా కసువు అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా. తర్వాత వచ్చేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా మనం ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ చేయాలి కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి, హస్బెండ్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోవాలి. సో మన ఇంటి వరకు మనం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను కిచెన్లో అయితే పిల్లలకి మంచిగా ఇటుపక్క అయితే వేడి నీళ్ళు పెట్టాను ఫ్రెండ్స్, పిల్లలకి స్నానానికి అనేసి. అక్కడ ఇడ్లీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. మంచిగా ఇడ్లీలు వేడివేడిగా ఇడ్లీ చట్నీ పిల్లలకి తయారు చేసి ఇచ్చామంటే టిఫిన్ అయిపోతుంది ఫ్రెండ్స్ మంచిగా. చూడండి, ఇక్కడైతే నేను ఇడ్లీ పిండి నైట్ మంచిగా ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఇడ్లీ వేస్తున్నాను. మా పాపకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అక్కడ చూడండి, మా పాప చదువుకునేవి స్లిప్ టెస్ట్లు ఉన్నాయని కిచెన్లో వచ్చేసి మమ్మీ ఒప్పించుకో మమ్మీ, నేను అప్పచెప్తానంటే సరే అనేసి అక్కడ వర్క్ చేసుకుంటూనే ఇక్కడ అప్పచెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే పిల్లలతోన. ఖచ్చితంగా ఫ్రెండ్స్, మనమైతే పిల్లలు మంచిగా చదివి ఇంట్రెస్టింగ్గా వచ్చి మన పిల్లలు మమ్మీ ఒప్పించుకో మమ్మీ, నేను ఒప్పిస్తాను, చూసుకో మమ్మీ అన్నప్పుడు మాత్రానికి మనకు పని ఉంది అని అయితే అలా చేయకూడదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను అలాగే చేస్తానన్నమాట. మంచిగా ఇంక బుక్ ఇచ్చినా కూడా తీసుకొని ఒక 2 నిమిషాలు కేటాయించామంటే అయిపోయి ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకొచ్చింది. మా పాప మంచిగా చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. మా పాప బాగా చదువుకుంటుంది ఫ్రెండ్స్. పాప కానీ బాబు కానీ అస్సలు మా పాప ఎగ్జామ్స్ అంటే ఇంకా చదవడము, స్లిప్ టెస్ట్ అంటే చదవడము, 9 అయినా 9:30 అయినా అలా చదువుకుంటుందనమాట. నాకు చాలా వండర్ అవుతుంది. ఎందుకంటే మేము చదివే రోజుల్లో నేనైతే అంత చదవలేదు ఫ్రెండ్స్, మామూలు యావరేజ్ స్టూడెంట్ అనమాట అంతే నేను. కానీ మా పాప మా బాబు అయితే ఆ దేవుని కృప వలన మంచి జ్ఞానంతోనైతే బాగా చదువుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంకా స్కూల్కి రెగ్యులర్గా పంపిస్తాను అనమాట నేను రెగ్యులర్గా. అసలు ఆబ్సెంటీసే ఉండదు ఫ్రెండ్స్ స్కూల్ అయితే. ఎందుకంటే ఇంక ఏదైనా మనకి అవసరం ఉన్నప్పుడే స్కూల్కి వెళ్ళకుండా ఆబ్సెంట్ చేయించాలి. కానీ మంచిగా ఉన్నారు పిల్లలు ఏం లేదు అన్నప్పుడు మాత్రానికి రెగ్యులర్గా పంపించాలి ఫ్రెండ్స్ స్కూల్కి అయితే. సో నేను రెగ్యులర్గా పంపిస్తాను అనమాట. ఏదైనా పని ఉండి మనం ఎక్కడైనా వెళ్తున్నాం అన్నప్పుడు ఆబ్సెంటీస్, పిల్లలకి హెల్త్ బాగలేదన్నప్పుడు ఒక్కటే ఆబ్సెంట్ చేపిస్తాను. కానీ స్కూలు లేకపోతే ఖచ్చితంగా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి అనమాట. చూడండి, అక్కడైతే మంచిగా ఇడ్లీ పెట్టేశాను. అక్కడ ఉప్పు అయిపోయింటే సాల్ట్ ప్యాకెట్ కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ నీళ్ళు కాగాయి ఫ్రెండ్స్. ఇంకా మా పాపకో బాబుకో ఎవరికొకరికి తోడేస్తే వాళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళాలా అనేసి ఇంక వెళ్ళిపోతారనమాట స్నానానికి. సో ఇక్కడ మాకు బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి, హాల్లో ఒకటి 2 ఇచ్చారు కాబట్టి ఇక్కడ లోపలే స్నానాలు అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ అందరూ. చూడండి, అక్కడ కబోర్డు అంతా ఓపెన్ ఎలా ఉందో, మా పిల్లలు టవాల్ తీసుకోవడానికి అనేసి ఇంకా ఓపెన్ చేసేస్తారు, అలాగే వదిలేస్తారనమాట. సో నేను కూడా ఇంకేం క్లోజ్ చేసుకోలేదు, ఏమనుకోవద్దండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మంచిగా వేడి వేడి ఇడ్లీలు అయితే ప్రిపరేషన్ అయిపోయాయి అనమాట. చూడండి, ఇంకా అక్కడ మళ్ళీ నీళ్ళు ఇంకొకరికైతే మళ్ళీ తోడేసి అక్కడ పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ పైన అయితే మళ్ళీ వేడి నీళ్ళు కాగుతాయి అనమాట మంచిగా పిల్లలకైతే. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే మొదటి నుంచి చివరి దాకా చూడండి, ప్రతిరోజు చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయి ఫ్రెండ్స్. ఒక చిన్న సపోర్ట్, ఒక చిన్న హోప్ మీరు ఇచ్చారనుకోండి, నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా మా పిల్లలు అయితే మంచిగా టిఫిన్ పెట్టేశాను, తినేసి అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇంకా మార్నింగు 9:15 కంతా. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 ఆ మధ్యలోన 10 కంతా మళ్ళీ నేను తినేసి టిఫిన్ 10-10:30 నుంచి ఇంక మళ్ళీ మొదలవుతుంది ఫ్రెండ్స్. మంచిగా మధ్యాహ్నానికి అయితే మంచిగా మునక్కాయ పప్పు రైస్ అయితే పెడదాం ఇంకా పిల్లలకి వచ్చేసరికి అనేసి అయితే నేను ఇక్కడ మధ్యాహ్నానికి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని సామాన్లు కడిగేసి ఆ టబ్బులో వేసుకున్నాను. ఇంక ఇవన్నీ ప్రతిరోజు చేయాల్సిన పనులే కదా ఫ్రెండ్స్. అస్సలు అల్లు పెరగని పనులు అనమాట. అస్సలు అల్లుపు వచ్చినా మళ్ళీ మనల్ని మనం మోటివేషన్ చేసుకొని మళ్ళీ లేయాలన్నమాట పనులు చేసుకోవడానికి. సో అలా అనమాట అన్ని సామాన్లు కడిగేసుకున్నాను. ఇక్కడ మునక్కాయలు అయితే సపరేట్ ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు సపరేట్ ఉడికించుకుంటాను అనమాట. చూడండి, అందులో కొంచెం సాంబార్ పౌడర్ వేసేసి ఉప్పు, కొంచెం కారం, పసుపు, నీళ్లు పెట్టేసి మంచి నీళ్ళు ఫ్రెండ్స్. ఆ నీళ్ళలో మునక్కాయలు వేసేస్తే ఉప్పు వేసి బాగా ఉడికిస్తాను అనమాట మెత్తగా. ఆ మునక్కాయల రసం కూడా అందులోనే దిగి చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పప్పు అంతా మెదిపించుకొని మంచి కుక్కర్లో విజిల్ పెట్టేసుకొని ఇది రాముకునిన తర్వాత ఇక్కడ ఇటుపక్క ఉండే మునక్కాయలు, ఈ వాటర్ ఇవన్నీ అయితే ఆ పప్పులోకి కలిపేస్తాను ఫ్రెండ్స్. అప్పుడు చాలా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, పప్పు కూడా విజిల్ పెట్టేస్తుంది అనమాట. ఇక్కడ మునక్కాయలు అయితే బాగా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా మెల్లగా యువతల పక్క అయితే మునక్కాయలు పెట్టేశాను, యువతలైతే పప్పు పెట్టేశాను. సో వాళ్ళు వచ్చేసరికి మంచిగా వేడిగా మధ్యాహ్నానికి మునక్కాయ కర్రీ పప్పు అనమాట. ఇన్నాళ్ళ నా కోరిక అయితే నెరవేరింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఎందుకంటే అప్పుడు పిల్లలకి ఎప్పుడు స్కూల్ దూరం కాబట్టి పొద్దున్నే
మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఇంక పొద్దునే ప్రిపరేషన్ చేసేసి ఇచ్చి పంపించేదాన్ని ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మధ్యాహ్నం మళ్ళీ స్కూల్కి వెళ్దామంటే పొద్దున వెళ్ళేసి మధ్యాహ్నం వెళ్ళేసి సాయంత్రం వెళ్ళి తెచ్చుకోవాలంటే నాకు కాళ్ళు నొప్పులు నడుము నొప్పి అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా సో పొద్దున్నే ఇంక మా ఆయన కూడా పొద్దున్నే చేసి కట్టి పంపించేయంటే ఇంక పొద్దున్నే కట్టి పంపించేదాన్ని. అది మధ్యాహ్నానికంతా చల్లగా అయిపోయి పిల్లలు ఒక్కరోజు కూడా అలాంటి ఉండలేదు, ఏం బాగా తిన్నారు ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా చల్లదే ఇష్టపడతారనమాట. కానీ నాకు ఇక్కడ మంచిగా పిల్లలు వచ్చేటప్పటికి వేడివేడిగా అట్లా ప్లేట్లో వేస్తే వేడివేడిగా రైసు వేడివేడిగా పప్పు అప్పుడే ప్రిపరేషన్ చేసి చేయాలి పెట్టాలని అయితే ఇలా చాలా ఉండింది ఫ్రెండ్స్. సో కాబట్టి మంచిగా దేవుని దయ వల్ల అయితే స్కూల్కి దగ్గరలోనే మాకు ఇల్లు అయితే హౌస్ రెంట్కి అయితే దొరికింది. సో ఇక్కడైతే షిఫ్ట్ అయిపోయాం. ఇంకా పిల్లలు మంచిగా 12:30కి మా పాప 12:30కి వస్తే 12:30కి అంతా అన్నం పప్పు అంతా రెడీ అయిపోతుంది. పాప వచ్చి తినేసి వెళ్ళిపోతుంది. తర్వాత బాబు 12:45కి బాబు స్కూల్ వదులుతుంది. ఒక 10 మినిట్స్ చిన్న పిల్లలకు ముందైతే మా బాబు 6th క్లాస్ హై స్కూల్ లాగా కాబట్టి వాళ్ళకి ఒక 10 మినిట్స్ వెనకనమాట. చూడండి ఇక్కడ మునక్కాయ పప్పు సూపర్గా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. అస్సలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకు కూడా వేడిగా అన్నం వేసుకొని పప్పు తిందామా అనేసి. చూడండి అక్కడ మంచిగా ఎంతో కష్టపడితే కానీ ఇంట్లో వాళ్ళకి మంచి ఆహారాన్ని మనం తయారు చేసి పెట్టలేం ఫ్రెండ్స్. కాబట్టి మన శ్రమ ఎంత ఉంటుందో కదా, గంట 2 గంటలు 3 గంటలు కానీ కిచెన్లోనే ఉంటామన్నమాట. ఆ మునక్కాయలు కట్ చేసుకోవడం, తొక్క తీసుకోవడం, ఒలుచుకోవడము, ఇక్కడంతా పప్పు చేసుకోవడం. ఇక్కడ చూడండి మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, మంచిగా రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఒక 12కి అట్లా పెట్టేస్తాను ఫ్రెండ్స్ రైస్. 12:30కి మా పాప వస్తుంది కాబట్టి 12కి పెట్టేస్తే సరిపోతుంది అనమాట. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు టైము. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. సో ఎక్కువ టైం అయితే తీసుకోదు ఫ్రెండ్స్. ఆ రైస్కి అయితే ఒక గ్లాస్ పెట్టేస్తానమాట. చూడండి ఇక్కడ మంచిగా ఒక గ్లాస్ రైస్ అయితే కడిగేస్తాను. ఇంకా 2 గ్లాసులు నీళ్ళు పెట్టేస్తే అక్కడ బటన్ ఆన్ చేసి పెట్టేస్తే రైస్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో వాళ్ళు వచ్చేసరికి మధ్యాహ్నానికి మంచిగా మునక్కాయ పప్పు అన్నం అయితే రెడీ ఫ్రెండ్స్. ఇంకా పిల్లల కోసం అయితే చూడండి ఇక్కడ మంచిగా ఎసరు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వేసి ఇంక బటన్ వేసేస్తే అక్కడ సరిపోతుంది అనమాట. కొద్దిగా సరిపడా సాల్ట్ వేసేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇంకా రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేసాను ఫ్రెండ్స్. మంచిగా అయితే చూడండి ఇంకా రైస్ కూడా అయిపోయింది అనమాట. అప్పుడు కరెంట్ పోయింది, రైస్ అంతా అయిపోయింది. తర్వాత కరెంట్ పోయింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి చీకటిగా ఉందన్నమాట కిచెన్. ఏమనుకోవద్దని ఫ్రెండ్స్, కనిపిస్తుంది లైట్గా. చూడండి ఇక్కడ అన్నం రెడీ, వేడి రైస్ అయితే పిల్లల కోసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ చూడండి పప్పు కూడా చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది కదా, మునక్కాయ పప్పు అనమాట. సో ఇంకా పిల్లలు వస్తే ఇంకా వడ్డించాలి ఫ్రెండ్స్. ఇంకా మా పాప అయితే వచ్చింది, కరెంటు కూడా వచ్చింది. కరెంట్ వచ్చేసరికి కిచెన్ చూడండి ఎంత లైట్ ఫోక్స్కి ఎంత లుక్ కనిపిస్తుందో. అదే కరెంట్ పోయినప్పుడు అప్పుడు చూపించినప్పుడు అయితే మబ్బుగా ఉండిందనమాట. ఇక్కడ మా పాప వచ్చింది, వేడిగా అన్నము పప్పు అయితే మా పాప కోసం అయితే ప్లేట్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా పాప తినాలన్నమాట. మా పాప అయితే ఎప్పుడు తినేటప్పుడు ఇంకా కాలుతూ ఉంటుంది కాబట్టి, మమ్మీ కాలుతుంది, ఇంత వేడిగా ఎందుకు చేస్తాం మమ్మీ, ఇంకా ముందే చేసి పెట్టవచ్చు కదా, మేము వచ్చేసరికి అన్నం ఆరిపోయేటట్టు అని అంటుందన్నమాట. ఏముందిలేమో కొంచెం ఫ్యాన్ వేసుకో అనేసి ఇంకా ఫ్యాన్ వేస్తే ఇంకా ఆరిపోతుంది. సో ఇక్కడ చూడండి మంచిగా ప్లేట్లో అయితే వేడిగా అన్నం పప్పు చూడండి ఫ్రెండ్స్ ఎంత టెంప్టీగా ఉందో కదా, చాలా బాగా వచ్చింది. అసలు మునక్కాయలు మా పాప మునక్కాయలు బాగా తింటుంది ఫ్రెండ్స్. నాకు కూడా చాలా ఇష్టం, మా ఆయనకు చాలా ఇష్టం. మా బాబు తింటాడు కానీ కొంచెం తక్కువ ఫ్రెండ్స్. అది చెప్తే తినాలిరా మంచిది, మునక్కాయ కూడా ఆరోగ్యానికి హెల్త్కి చాలా మంచిది, పీచు బాగుంటుంది, పీచు పదార్థం తినాలి అంటే అప్పుడు తింటాడు ఫ్రెండ్స్. సో చూడండి మా పాప మాత్రానికి ఏది చెప్తే అది మంచిగా తింటుంది ఫ్రెండ్స్, హెల్తీగా. మా పాప చూడడానికి బక్కగా ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్ అనమాట ఫ్రెండ్స్. చూడండి మా పాప అయితే వచ్చేసింది, ప్లేట్ తీసుకొని చూపిస్తుంది అనమాట. నేను అన్నం పప్పు తినాలి అని అయితే అక్కడ చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పాప కూర్చొని అయితే మంచిగా ఆరగించి స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు 12:30 అయింది ఫ్రెండ్స్ టైం అయితే. సో చూడండి మంచిగా మునక్కాయ పప్పు అన్నం చూడండి అని ఒప్పుకుంటుంది ఫ్రెండ్స్. మా పాప చేతి వేళ కాలింది మమ్మీ అనేసి. అక్కడ చూడండి నీట్గా మునక్కాయలు అయితే పక్కకు తీసి పెట్టేసుకుంటుంది మా పాప. చూడండి ఫ్రెండ్స్ ఇల్లు ఎప్పుడు నీట్గా మంచిగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు చాలా ఇష్టం అన్నమాట, బాగా నీట్గా పెట్టుకోవాలి అనేసి. చూడండి అక్కడ వాషింగ్ మిషన్ కానీ ఇక్కడ బండలు కానీ ఎంత నీట్గా కనిపిస్తున్నాయి కదా. మనం రోజు కడుగుతూ మాప్ పెడుతూ ఉంటే ఖచ్చితంగా షైనింగ్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్ బండలు అయితే. ఇంట్లోనే మనం ఇల్లు నీట్గా ఉండడానికి మెయింటైన్ చేయాల్సిన ఫస్ట్ పని వచ్చేసి బండ్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్. రోజు కనుక బండ్లు కడుక్కున్నాం అనుకో, లేదంటే డే బై డే కానీ ఖచ్చితంగా కడుక్కున్నాం అనుకో చాలా బాగుంటుంది అనమాట ఇల్లు. చూడండి ఇక్కడ మా పాప అయితే మంచిగా అన్నం అయితే తింటుంది, బాటిల్లో నీళ్ళు పెట్టేసుకునింది. సో తను తినేసి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత మా బాబు వస్తాడనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పాపనైతే మీరు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. మా పాప రోజు స్కేటింగ్కి అయితే ఇంకా గ్రౌండ్కి వెళ్ళిపోయాం. ఈవినింగ్ చూడండి ఇంకా ఎవరు రాలేరు, ఒక 10 నిమిషాలు ముందు పోయాం కాబట్టి మేము ఇంకా మా పాపను ఒక్కటే వీడియో తీస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తుందో కదా,
స్కేటింగ్ 2 మంత్స్ అయింది ఫ్రెండ్స్, 2 మంత్స్ పైన అయింది అంతే. కాబట్టి ఇంకా బాగా ఇంకా 6 మంత్స్ 7 మంత్స్ అట్లాగానే అయిందనుకోండి, ఇంకా చాలా ఫాస్ట్గా చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే. కానీ 2 మంత్స్లోనే బాగా పికప్ అయింది ఫ్రెండ్స్. ఇంకా బాగా చూడండి, ఇక్కడ ఎవ్వరు రాలేరనమాట, మేమే ఉన్నాము. హ్యాపీగా అయితే వీడియో తీస్తానమ్మా, నువ్వు మంచిగా చేయనేసి అయితే చెప్పాను. మా పాప చాలా బాగా చేస్తుందనమాట, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మొన్న హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా కప్ అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ చిల్డ్రన్స్ డేకి కూడా స్కూల్లో అయితే మంచి బెస్ట్ డ్రాయింగ్ కాంపిటీషన్లో అయితే ప్రైజ్ ఇచ్చారు ఫ్రెండ్స్, తనకి సర్టిఫికేట్ ప్రైజు. సో మా పాప డ్రాయింగ్లో కానీ ఇలా స్కేటింగ్లో కానీ బాగా చదువులో కానీ అన్నిట్లో రాణిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేనైతే ముందుకు వెళ్ళగలను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.